హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ కిచెన్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ బేజా ఫ్రై. అదేనండి మన మేక మెదడు కర్రీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి. అలా ఉంటుంది రుచి అన్నమాట. ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. దీనికోసంగా మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము 1 మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా వేగుతున్నప్పుడే మనము 3 పచ్చిమిర్చి తీసుకొని వాటిని రెండింటిగా చిలికలుగా చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మూడింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా 3 ఎలా వేగాయి. ఇప్పుడు దీంట్లోనే మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము 1/2 స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము ముందుగా శుభ్రం చేసి పక్కన ఉంచుకున్న బేజా అదేనండి మెదడు తీసుకొని వేసేసుకొని దీన్ని ఎలా పడితే అలా కలిపేసుకోకూడదండి. మన ఎగ్గులాగా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. లైట్గా అలా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే ఇది కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు దీన్ని మనం పొరుటు చేసుకుంటాం కదా ఎగ్గు, అలాగా కలుపుకోవాలి. కలిపేసుకొని మొత్తం అంతా చూడండి చిన్న చిన్న పీసెస్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దీంట్లోనే మనం 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఈ కారం పచ్చివాసన పోయి ఆ మెదడుకు పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయిన దీంట్లోనే మనము ఇప్పుడు 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనము 1/4 స్పూను గరం మసాలా వేసుకొని కలిపేసుకుంటే మన బేజా ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి. నేను ముందే వేయాలి, కొంచెం మర్చిపోయి చివరిగా వేస్తున్నాను. వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మన బేజా ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్. 5 మినిట్స్లో మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనము ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మన బేజా ఫ్రై రెడీ. సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాను. దీన్ని చిన్నపిల్లలకు పెట్టండి, చాలా హెల్తీ అండి. అలాగే ఆపరేషన్ చేయించుకొని కోలుకుంటున్న వాళ్ళకి పెట్టినా కానీ చాలా హెల్తీ అండి. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. బాయ్ అండి.